వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నర్సీపట్నం కమిటీ మెంబర్లు, గ్రామ పెద్దలు అందరం కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కారణం ఏంటంటే రేపు మార్చ్ అంటే ఏప్రిల్ 1వ తారీఖున మీ అందరికీ తెలిసిందే మైడమ్మ పండగ జరుగుతుంది. పౌర్ణమి నాడు మధ్యలో ఒక సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం వస్తుంది. 1వ తారీఖుని పౌర్ణమి, 1వ తారీఖు 2వ తారీఖు చూడాలి. ఇంకా పండితులను అడగాల. ఆ పండగ చాలా పెద్ద, నర్సీపట్నానికి చాలా పెద్ద పండగ. ఈ పండగకి దేశ విదేశాల నుంచి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈ ఊరు వాళ్ళు వస్తారు, ఈ పండగకు వస్తారు. మా నర్సీపట్నానికి పెద్ద పండగ ఈ పండగ. అంచేత ఇప్పటి నుంచి 3 నెలల నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేయాలి, ఎలా చేయాలి, టెంపుల్కి చిన్న చిన్న పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3 నెలలు ఇవన్నీ బాగు చేసి పండగ రంగరంగ వైభవంగా చెయ్యాలని కొన్ని పెద్దలందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పండగకి నర్సీపట్నం వాస్తవులు కానీ ప్రాంతం వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఆ పండగ తప్పనిసరిగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ ఆ పండగని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నాను.